సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని, ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని ఆ పార్టీ సీనియర్ నేత సండ్ర వెంకట వీరయ్య అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాకే కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న సండ్ర వెంకట వీరయ్యతో ముఖాముఖి. మున్సిపాలిటీలో ప్రచారం జోరు ఊరెత్తుతోంది. తుది రోజు అన్ని పార్టీలు ప్రధానంగా ప్రజలను కలిసేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో హోరాహోరీగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సత్తుపల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రస్తుతం సండ్ర గారు మనతో ఉన్నారు. సండ్ర గారు, ఎటువంటి ప్రచారానికి స్పందన ఎట్లా ఉంది? ప్రజల నుంచి ప్రధానంగా ఏం డిమాండ్లు ఉన్నాయి? ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు సత్తుపల్లి, కల్లూరు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. 2 సంవత్సరాల క్రితం పొరపాటు చేశాం, 3 సార్లు మీకు ఓటేసాం కాబట్టి ఒకసారి కొత్త వాళ్ళని చూడాలని చెప్పి ప్రజలు అనుకోవటం. ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళ మార్క్ అభివృద్ధి సత్తుపల్లిలో లేదు. నేను శాసనసభ్యుడిగా సత్తుపల్లిలో మున్సిపాలిటీ ఆఫీసు కట్టించినాం, అంబేద్కర్ ఆడిటోరియం కట్టించినాం, అంబేద్కర్ విగ్రహం పెట్టినాం, అర్బన్ పార్క్ పెట్టినాం, షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ చేసినాం, అంబేద్కర్ ఆడిటోరియానికి ఇక్కడ చేసినాం, 100 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించే దానికోసం ప్రైవేట్ని బారిన పడకుండా 2 ఏళ్లు పూర్తయినా దాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో లేలే. ఈ అన్ని అంశాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వాళ్ళ మీద ఉన్నది. ఈ సీసీ రోడ్లు కూడా కేటీఆర్ గారి సహకారంతో సత్తుపల్లి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వచ్చినాం. ఇప్పుడు మేము తిరిగే ఏ రోడ్డు అయినా వాళ్ళు పోసింది కాదు. ఇక్కడ రోడ్లు పోసినా, డ్రైనేజీలు కట్టినా, పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించినా, ఇక్కడ ఆధునీకరణ గ్రంథాలయం బండి పార్సారెడ్డి గారి సహకారంతో కొత్తూరు ఉమా గారు లైబ్రరీ చైర్మన్గా వారి శ్రీమతి ఈ వార్డులో పోటీ చేస్తుంది, తులసి గారు. వారి సహకారంతో అధునాతనమైన లైబ్రరీ బిల్డింగ్ నిరుద్యోగ యువకులకు సత్తుపల్లి కట్టించడం. మీరు అట్లాంటి ఒక బిల్డింగు, అట్లాంటి ఒక కట్టడం, ఇగో ఇది మేము తెచ్చినాం అని వాళ్ళు చూపించమనండి. కాంగ్రెస్ చెప్తుంది ప్రధానంగా అధికారం మా చేతిలో ఉంది, అధికారం అభివృద్ధి మేమే చేయగలుగుతాం, వాళ్ళకి ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మంత్రి లేదు, మరి ఎట్లా అభివృద్ధి చేస్తారు, ఎట్లా ప్రజలకు వెళ్తున్నారు, ఇది కాంగ్రెస్కు అభివృద్ధి సాధ్యమని వాళ్ళు చెప్తున్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంలో మున్సిపాలిటీ గెలిపించినప్పుడు ప్రతిపక్షంలో గెలిపించినాం, అభివృద్ధి చేసినాం కాబట్టి తర్వాత మళ్ళీ మా మున్సిపాలిటీ గెలిపించారు. ప్రతిపక్షంలో కూడా అభివృద్ధి ఎట్ట చేయొచ్చో, ఇది నా జేబులో డబ్బులు, మంత్రులు చెప్పే వాళ్ళ జేబులో డబ్బులు కావు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండు, కేంద్రం డబ్బు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది, అక్కడ బీజేపీ ఉంది, వీళ్ళకి డబ్బులు వస్తాయా? ఇదేదో ఒక ప్రచార ఆరంభం కోసం బెదిరింపు రాజకీయాలు పాల్పడటమే తప్ప వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రం నడుస్తుందా? రాష్ట్రం జనాభా లెక్క ప్రకారం స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా ఎవరున్నా నిధులు ఇవ్వాల్సిందే. దానికి అధికారమా ప్రతిపక్షమా ఎవరు చూడరు. ఇక్కడ ప్రతిపక్ష ముఖ్యమంత్రి మరి కేంద్రం సహకరించకపోతే డబ్బులు వస్తాయా? చేయగలిగిన దమ్ము, ధైర్యం, చేయాలనే ఆలోచన ఉన్నది మాకు. మేము అట్లాంటి అభ్యర్థులను పెట్టాం. మేము పెట్టిన అభ్యర్థులు కూడా ప్రజాసేవ చేసేవాళ్ళు తప్ప వేరే స్వార్థం చూసుకునే వాళ్ళు కాదు. తప్పకుండా మా మీద విశ్వాసం ఉంచి 2 మున్సిపాలిటీలు కూడా గెలిపించమని ప్రజలు కోరుతున్నాం. మిగతా మున్సిపాలిటీలు ఒక ఎత్తు అయితే సత్తుపల్లి, కల్లూరు ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ మంత్రులు సొంత నియోజకవర్గంలో ఉన్నారు, వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్లా ఉండబోతుంది 2 మున్సిపాలిటీలో పోరు? ఈ 2 మున్సిపాలిటీలు కూడా మంత్రులు ఉన్నప్పుడు కల్లూరు పొంగులేడి గారు ఉన్నాడు. ఒక్క ఈ పని చెప్పి నేను కల్లూరులో చూపించండి. అక్కడ 50 పడకల హాస్పిటల్ నేనే తెచ్చినా, ఆడిటోరియం తెచ్చినా, బస్టాండ్ తెచ్చినా, షాదీఖానా నిర్మించిన. పొంగులేడి గారికి ఈ బిల్డింగ్ తెచ్చిండని ఈ 2 ఏళ్లలో. అంతకుముందు ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు కదా, ఆయన జన్మస్థలం కల్లూరు కదా. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు 2 మున్సిపాలిటీ? 100% 2 మున్సిపాలిటీలో కూడా మెజారిటీ మార్కు దాటబోతున్నాం. ఇది సత్తుపల్లి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ విజయ డంకా ఎగరవేస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ 5 గంటలకు ప్రచారం ముగియనుండడంతో హోరాహోరీగా సత్తుపల్లి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో కూడా ప్రచారం జోరు తుది దశకు చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ చందుతో లింగ, ఈటీవీ, సత్తుపల్లి.